దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించమనవి. లూకా 1:17. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియులారా, మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి 4 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, ద గాడ్. దేవుడు లేకుండా ఏదీ లేదు. సుఖ సంతోషాలకు కారణభూతుడు ఆయన, రక్షణకర్త, సృష్టికర్త, ఆదరణకర్త ఆయన. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన. ఆయన యొక్క ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు, ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు. దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేయటం, ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. ఆయన లేకుండా నేను లేను, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అన్నమాట. మొదటి కారణం గాడ్, దేవుడు. రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. సకల సంతోషమునకు కారణభూతుడా, ఆశీర్వాదకర్త, ప్రశాంత జీవితాన్ని కలుగచేసే మహనీయుడా, నీకు స్తోత్రములు. నీ మహాకృపచేత 1949 జూలై 7వ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి గారిని భూమి మీదకి తీసుకొచ్చారు. కారణ జన్ముడుగా, అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి. స్తోత్రాలు. ఎన్నో ఎత్తుపల్లాలు, అరమరికలు లేకుండా ప్రతి పరిస్థితిలో కూడా ప్రశాంతమైన ప్రయాణంతో ముందుకు నడుంబిగించి వెళ్ళారు. నిన్ను ముందు పెట్టుకున్నారు, నీ వాక్యమును ధరించారు, నీ ప్రేమను పంచారు. ఒక సమర్పణతో ముందుకు సాగిపోయినటువంటి ఆ మహానేతను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నా తండ్రి.